హాయ్ అండి. వెల్కమ్ టు అభిభవి ఛానల్. ఈరోజు మనం పాలకూర పప్పు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనకు పాలకూర పప్పు తినడం వల్ల మనకు విటమిన్ ఏ, సి, కే, ఐరన్ కూడా ఉంటుందండి. ఇది డైలీగా తీసుకుంటే మనం చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఏ ఆకుకూరలైనా మనం వాష్ చేసుకున్నా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక వాష్ చేసుకోకూడదండి, మినరల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ముందుగా అయితే కొంచెం పసుపు, ఉప్పు కలిపిన నీటిలో అయితే మనం ఆకుకూరలు అయితే ఉంచినట్లయితే ఒక 10 నిమిషాల పాటు దాంట్లో ఏమన్నా రసాయనాలు చల్లింటారు కదా మనకు మందులు, ఆ ఎఫెక్ట్ అయితే పోతుంది. ఒక 10 నిమిషాలు అలానే ఉంచాలి. తర్వాత మనం శుభ్రంగా అయితే కడుక్కొని ఒక 3-4 సార్లు దాంట్లో మట్టి అన్నీ ఉంటాయి కదా వెళ్ళిపోతాయి. ఈ పాలకూర మనం రోజు తీసుకోవడం వల్ల మనకు డయాబెటీస్, గుండె జబ్బులు వాటి నుంచి మనకు మంచి ఉపశమనం అయితే కలుగుతుంది, రాకుండా ఉంటాయి. డైలీగా మన ఫుడ్లో అయితే భాగంగా చేసుకుంటే ఐరన్ అన్నీ ఉంటాయండి, మంచిది. ఇలా కడుక్కొని తర్వాత మనం కట్ చేసుకుందాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకుంటున్నాను. ఇందులో ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకొని కడుక్కొని శుభ్రంగా కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. ముందుగా మనం తరిగిన పాలకూర దీంట్లో వేసుకుందాము. మీలో ఎంతమందికి పాలకూర పప్పు అంటే ఇష్టం? చపాతీలోకి, రైసు, రాగి ముద్దలోకి బాగుంటుంది. 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. కారంగా బాగుంటుంది పప్పు. కొంచెం ఉల్లి ముక్కలు, తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. ఇందులో ఈ 2 ఉడికితే బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మనం ఆకుకూరలు ఉడికించేటప్పుడు నీళ్ళు అయితే కొంచెం తక్కువగా వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఆకుకూరల నుంచి వాటర్ వస్తాయి కదా, అందుకే మనం కొంచెం నీళ్ళైతే తక్కువ వేసుకోవాలి. నేనైతే ఒక 3 విజిల్స్ రానిచ్చాను. తర్వాత ఆవిరంతా వేయక ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక మనం ఇప్పుడే ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా రుద్దుకుందాము స్మాషర్తో. పచ్చిమిరపకాయ ఇవన్నీ బాగా మెదిగేలా అయితే రుద్దుకుందాము. మనకు ఆల్రెడీ మెత్తగా అయితే పప్పు అయిపోయింది. ఇందులోకి ముందుగా నానబెట్టిన కొంచెం చింతపండు అయితే తీసుకుందాము, చింతపండు రసము. ఇప్పుడే వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఉప్పు, కారం, పులుపు సరిపోయింది ఒకసారి చూసుకుందాము. తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అయితే తీసుకుందాము. ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడయ్యాక మనం పోపు గింజలు అయితే వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుందాము. ఇందులో ఫ్రెష్గా ఉండే కరింపాకు అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఒక ఎండుమిర్చి కూడా తుంచి వేసుకుంటున్నాను. వీటన్నిటిని కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత ఇందులో కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నానండి. తిరగబాతలో ఇంగు వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది. ఇది మన జీర్ణానికి కూడా బాగా ఉపయోగపడుతుంది, బాగా డైజెషన్ అవుతుంది పిల్లలకు కూడా బాగా. ఇందులో మనం ముందుగా రుద్దుకున్నటువంటి పప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పప్పు అంతా బాగా కలుపుకుందాము. దీన్నంతా బాగా కలుపుకొని ముందుగా మనం కొంచెం వాటర్ అయితే మిగిలింటాయి కదా పప్పు ఉడకబెట్టుకున్నప్పుడు, ఆ వాటర్నే దీంట్లో వేసుకుంటున్నాను. మీకు చపాతీలో కావాలంటే అలానే వాటర్ యాడ్ చేయకుండా అట్లే ఉంచుకోండి, గట్టిగా బాగుంటుంది. ముద్దలోకైనా రైస్లోకైనా కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా కలుపుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. అలానే మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇందులో. ఒక 3 నిమిషాలు ఉడకనిద్దాము.
మనకి ఇప్పుడు పప్పు రెడీ అయిపోయిందండి, పాలకూర పప్పు. మీరు ఎలా చేస్తారో ఒకసారి కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.